నాకు 10,000 కావాలి. ఒరే శంకర్, ఈ హ్యాకింగ్, వైట్ హ్యాట్, రెడ్ హ్యాట్ ఎందుకురా నీకు ఇవన్నీ? రోడ్డు మీద పోయేటోడు కూడా ఇస్తాడు ఫ్రీ అడ్వైజ్లు. నువ్వు ఫ్రెండ్ కదా, డబ్బులు ఇవ్వు. నా దగ్గర లేవు. నీకు నిన్ననే శాలరీ వచ్చింది. నీ అకౌంట్లో ఇప్పుడు 1,22,435 రూపీస్ ఉన్నాయి. ఇందాకే నీ అకౌంట్ హ్యాక్ చేశా. ఇంకెందుకు, ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవాల్సింది. ఫ్రెండ్వి కదా, అందుకే ముందు చెప్పా. ఏం పనులు రా ఇవి? నేను నీ వాట్సాప్ అకౌంట్ కూడా హ్యాక్ చేశా. నిన్న రాత్రి 1 గంటకి నువ్వు కళ్యాణితో ఏం చాట్ చేశావో కూడా నాకు తెలుసు. నేను అడిగానా ఏం పనులు రావి అని? రే, ఇంకా మాకు పర్సనాలిటీ ఏముండవా? ఏంది ఇది? అందుకే ఈ డిస్కషన్స్ అన్నీ ఆపేసి నేను అడిగిన డబ్బులు ఇచ్చేసాయి. నా ఎక్స్పెరిమెంట్స్ ఏవో నేను చేసుకుంటా. ఇదిగో ఏడువు. నా మీద నీ ఎద ఎక్స్పెరిమెంట్లు ఆపు. కావాలంటే వాడి మీద చేసుకో. సాయంత్రం వరకు నీ అకౌంట్లోకి వచ్చేస్తాయిలే. ఒరే శంకర్, నువ్వు నిన్ను అడిగితే లేవన్నా కానీ నేను ఇస్తారా నీకు 10,000? నా మీద మాత్రం నీ ఎక్స్పెరిమెంట్స్. పవన్. హే సంతు, కంగ్రాట్స్ రా. పార్టీ ఎప్పుడు? థ్యాంక్స్, కానీ దేనికిరా పార్టీ? దేనికేంద్రా, ఎంగేజ్ అయినావు కదా. నేనా? ఎప్పుడు రా? నాటకాలు ఆడుతున్నావా రా? ఎఫ్బీలో గాట్ ఎంగేజ్ అని పెట్టినావు కదా. నేనా? ఒరే శంకర్, దిస్ ఈస్ టూ మచ్. అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ గీత చూసిందంటే చంపేస్తుంది. తొందరగా స్టేటస్ అప్డేట్ చేయాలి. అబ్బా, కాల్ చేస్తుంది. ఎత్తినా చంపేస్తుంది, ఎత్తకపోయినా చంపేస్తుంది. నేను కాదే శంకర్ గడ హ్యాక్ చేస్తుండే నా అకౌంట్స్ అన్ని. వాడి ఎక్స్పెరిమెంట్స్ కోసం నా అకౌంట్స్, ఇంకా రామ్ గాన్ అకౌంట్స్ అన్ని హ్యాక్ చేస్తుండే. నేనేం పెద్ద పీకుడు గాని కాదే. అబ్బా, చెప్తే విను. దీనమ్మ కాల్ కట్ చేసింది. ఒరే శంకర్, నా బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ చేసినావా? చేయలేదు కదా. నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు. 72,000. హే, తప్పు. 82 అంటే నువ్వు నా అకౌంట్ హ్యాక్ చేయలే. ఇందాక అడిగి సాయంత్రం వరకు వస్తాయనిది నీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినదే. ఇప్పుడు నీ అకౌంట్లో బ్యాలెన్స్ 82 కాదు, 72. ఒరే, నువ్వు ఇలా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇయ్యవరా, నాకు తెలుసు. ఎంత ఫ్రెండ్స్ అయినా లిమిట్స్ ఉంటాయరా. క్రాస్ చేస్తే పక్కా ఇస్తా. ఎంగేజ్డ్ అని పెట్టినావు కానీ ఎవర్రా అమ్మాయి, భలే ఉంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూతురు. అందుకే ఇందాక చెప్పా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేవని. రే సంతు, రే లేరా. ఏమైంది? నాకు మళ్ళీ కల వచ్చిందిరా. ఈసారి ఏమొచ్చింది? అవి జస్ట్ కలలు కాదురా, దే ఆర్ సో రియల్. నాకెందుకో అవి రియల్ ఇన్సిడెంట్స్లా అనిపిస్తున్నాయి. ఒరే, నువ్వు చాలా ప్రాక్టికల్ రా, అందుకే నీ కళలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. నువ్వు కూడా నాలా క్రియేటివ్గా ఆలోచించు, నీకు కూడా మంచి రొమాంటిక్ కళలు వస్తాయి. ఎందుకో నాకు అవి ఫ్యూచర్లో జరుగుతాయేమో అనిపిస్తుందిరా. హలో, ఎవరు? హలో, నేను కళ. ఆల్రెడీ నాకు వచ్చే కళలకే నా దగ్గర ఆన్సర్ లేదు. మళ్ళీ మీరు వచ్చి కళ అంటే నేనేం చెప్తా? మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మీరెవరో నాకు తెలియదు. దయచేసి నాకు కాల్ చేయకండి ప్లీజ్. ఒరేయ్, రోజు ఇలా పడుకొని ఏదో పిచ్చి పిచ్చి కలలు కనే బదులు వంటైనా చేయొచ్చు కదా. కాస్త మైండ్ డైవర్ట్ అవుతుంది. అబ్బో, కోపం ఒకటి. కళలో అప్పుడప్పుడు కంటిన్యూటీ కూడా ఉంటుందిరా. అన్నీ రీజనబుల్, రియలిస్టిక్. చివరికి
ఈ క్యూబ్ కూడా వచ్చిందిరా నా కలలో. పిచ్చెక్కుతుంది. నాకొచ్చే కలలు కలలు కాదు నిజాలు అని చెప్పడానికి నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు జరిగే నిజాలు కలలు కాదు నిజాలు అని చెప్పడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. కలకి నిజానికి తేడా తెలియకుండా అయిపోయింది నా లైఫ్. నేను హ్యాకింగ్ బాగా నేర్చేసుకున్నా. జనరల్గా ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే ఓ 2 seconds అలా మనకు తెలియకుండానే మన చూపడి వెళ్ళిపోతుంది. అలానే నాకు ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ కనిపిస్తే నాకు తెలియకుండానే ఆ అకౌంట్ హ్యాక్ చేసేస్తున్నా. అనుకోకుండా ఒకరోజు ఓ అమ్మాయి ప్రొఫైల్ చూసా. నాకు నచ్చేసింది. ఇంకేముంది, ఆ అమ్మాయి ప్రొఫైల్ చూసి కాఫీ తాగేసే లోపు ఆమె ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, వైబర్, స్కైప్ అన్ని అకౌంట్స్ హ్యాక్ చేసేసా. బీటెక్ తర్వాత మళ్ళీ ఇప్పుడే నైట్ అవుట్ చేశా ఈమె గురించి తెలుసుకోవడం కోసం. ఇప్పుడు నాకు ఆమె ఫేవరెట్ కలర్, ఫేవరెట్ యాక్టర్స్, ఫేవరెట్ ప్లేసెస్, ఫేవరెట్ బ్రాండ్స్, ఫ్రెండ్స్, మూవీస్ అన్నీ తెలుసు. చివరికి ఆమె ఫేవరెట్ లిప్స్టిక్ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెకు తెలియని ఆమె ఫేవరెట్స్ కూడా నాకు తెలుసు. ఫేస్బుక్కే సొసైటీ అనుకుంటూ తుమ్మినా దగ్గినా స్టేటస్ అప్డేట్ చేసుకునే ఈ రోజుల్లో ఒకళ్ళ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయడం అంటే వాళ్ళ మనసుని హ్యాక్ చేసినట్టే. ఆమెకి టచ్లో లేని ఒక పాత ఫ్రెండ్ని కామన్ ఫ్రెండ్గా చేసుకొని ఆమెకి నచ్చిన గ్రూప్స్లో ఆల్రెడీ మెంబర్ అయి మెల్లిగా ఎఫ్బీలో ఫ్రెండ్ అయ్యా. ఓ రోజు ఆమె ఫ్రెండ్ని తార్నాకలో ఈవినింగ్ కలుస్తా అని మెసేజ్ చేసింది. అది చూసి నాకు ఐడియా వచ్చింది. నేను అక్కడికి ముందే వెళ్ళాను. ఎఫ్బీలో మీరే కదా అని మాట్లాడించాను. ఎఫ్బీ ఫ్రెండ్ రియల్ ఫ్రెండ్ అయిపోయింది. అప్పుడు అనిపించింది, ఇందుకేనేమో ఇవాళ రేపు ఫేస్బుకే యాక్చువల్ సొసైటీ అంటారు. ఆమెకేమి ఇష్టం, ఎప్పుడు, ఎక్కడికి, ఎలా, ఎందుకు వెళ్తుంది, ఇలాంటి చాలా విషయాలు నాకు ముందే తెలుసు. కాబట్టి ఆమెని ఇంప్రెస్ చేయడానికి నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. నేనంటే ఇష్టమని తెలుసుకోవడానికి ఆమె చాట్ దొంగతనంగా చూసే అవసరం లేదు ఇంకా నాకు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తే అదే తెలిసిపోయింది. యురేకా! రేయ్ ఏమైందిరా? టుమారో ఇస్ అ బిగ్ బిలియన్ డే. ఫ్లిప్కార్ట్ వాళ్ళదా? పెద్ద ఫ్లాప్ అబ్బా అది. ఫ్లిప్కార్ట్ వాళ్ళది కాదురా, షాడో క్రూ వాళ్ళది. షాడో క్రివా? ఎస్, ఆల్బర్ట్ గోన్జలెస్ ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ అమెరికన్ కంప్యూటర్ హ్యాకర్. ఆయన ఫామ్ చేసిన టీమే ఈ షాడో క్రూ. దీంతో తను క్రెడిట్ కార్డ్ నెంబర్స్ దొంగిలించి ఆన్లైన్లో అమ్మేసి దాదాపు $170 million సంపాదించాడు. చరిత్రలో ఇదే ఇలాంటి అతి పెద్ద ఫ్రాడ్. దీనికి అతనికి 20 years జైలు శిక్ష పడింది. అతని బాడీ జైల్లో ఉంది, కానీ అతని బ్రెయిన్ ఈ షాడో క్రూ టీమ్ని నడిపిస్తూనే ఉంది. గత కొద్ది కాలంగా ఈ షాడో క్రూ టీమ్ హ్యాక్ చేసిన క్రెడిట్ కార్డ్స్ అని అమ్మేసింది. అవి కొనుక్కున్న కస్టమర్స్ ఆ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి షాపింగ్ చేస్తారు. రేపొక్కరోజే దాదాపు $100 million బిజినెస్ జరుగుతుందని అంచనా. ఎవడేం కొనుక్కుంటే ఎవడి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో బిల్ వస్తుందో ఎవడికి తెలియదు. రేపంతా అయోమయం. ద బిగ్ బిలియన్ డే. రేయ్ ఏందేందో మాట్లాడుతున్నావు. అసలు ఏమైందిరా నీకు? నమ్మకురా, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే, నమ్మినమ్రా. అయితే నీకేంటి? ఈ షాడో క్రూ టీంలో నేను కూడా ఒక మెంబర్నిరా. అయితే ఈ $100 million నా షేర్ 5%, అంటే $5 million, అంటే 30 crore rupees. హ్యాకర్గా నా మొట్టమొదటి సంపాదన. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మీరు అంత డబ్బు సంపాదించాలంటే కనీసం 2-3 జన్మలు ఎత్తాలి. మరి రిస్క్ ఏం లేదా? నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా బాస్కి, ఇప్పుడు మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికి నా ఒరిజినల్ నేమ్ కూడా తెలియదు.
హలో బాస్. బిగ్ బిలియన్ డే అయిపోయింది. ఇంకాసేపట్లో నీ షేర్ నీ మెయిల్కి వస్తుంది. అవును బాస్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. శంకర్, నీ షేర్ నాకు ఇచ్చేయాలి. వాట్? ఎస్, నీకు హ్యాకింగ్ నేర్పించింది, షాడో క్రూ టీంలో జాయిన్ చేసింది నీ షేర్ కోసమే. అలా అంటే ఎలా బాస్? నాకు లైఫ్ ఉంది కదా. ఉంది. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, వాళ్ళకి నీ పాస్వర్డ్ ఇచ్చి, లేకపోతే నీకు ఈ లైఫ్ కూడా ఉండదు. హలో హలో. ఒరే శంకర్, ఛానల్ మార్చురా. ఇట్లదే. వాట్ రే, నాకు వచ్చేవి కలర్ కాదురా, 100% నిజాలే. ఇదిగో చూడు, నా కింద కల్లో వచ్చిన అమ్మాయి ఫేస్బుక్ ప్రొఫైల్. నా కళ అని ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది కదా, ఆ అమ్మాయి ఈమెరా. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నా కళలన్నీ ఫ్యూచర్లో జరగబోయే ఇన్సిడెంట్స్ రా. నేను నా కల్లో హ్యాకర్ని, అంటే సూన్ హ్యాకింగ్ నేర్చుకుంటా. నా కళలో నేను లవ్ చేశా. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు కాల్ చేస్తుంది, అంటే నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తా. అంటే షాడో క్రూ, బిగ్ బిలియన్ డే ఫ్యూచర్లో జరుగుతాయిరా. మనకి చాలా డబ్బులు వస్తాయిరా. మనకి డబ్బులు రావురా. అరే నాకు వచ్చే కళ్ళనే నిజాలేరా, నన్ను నమ్మండి ప్లీజ్. నీకు వచ్చే కళలు నిజాలేరా, కానీ ఫ్యూచర్లో జరగబోయి కాదు, పాస్ట్లో జరిగినవి. వాట్? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, బిగ్ బిలియన్ డే జరిగి చాలా రోజులు అయిపోయింది. మరి జరిగితే నాకెందుకు గుర్తుండదురా? ఇట్స్ జస్ట్ మై డ్రీమ్, ఇట్స్ అ ఫ్యూచర్. లేదురా, ఇట్స్ జస్ట్ పాస్ట్. బిగ్ బిలియన్ డే తర్వాత నీకు ఈమెయిల్ వచ్చింది. మీ బాస్ పాస్వర్డ్ కోసం మనుషుల్ని పంపించాడు. నేను అప్పుడే ఇంటికి వచ్చానురా. చాలాసేపటి నుంచి పాస్వర్డ్ ఏం చేసావని వాళ్ళు నిన్ను ఇంటరాగేట్ చేస్తుండే, కానీ ఎంత అడిగినా నువ్వు ఈమెయిల్ రాలేదన్నావు. వాళ్ళు నిన్ను చాలా టార్చర్ చేశారు. ఆ గొడవలో నీ తలకు దెబ్బ తగిలి నువ్వు అన్కాన్షియస్ అయిపోయావు. అవునా? తర్వాత నేను హాస్పిటల్ తీసుకెళ్ళాం. సిటీ ఎంఆర్ఐ స్కాన్లు అయ్యాక డాక్టర్ తలకు డ్యామేజ్ ఏం అవ్వలేదు, హీస్ పర్ఫెక్ట్ అని చెప్పాడు. ఇంటికి తీసుకొచ్చాం, బాగానే ఉన్నావు. కానీ ఏవో కలలు వస్తున్నాయి, కంప్లైంట్ చేయడం మొదలుపెట్టావు. కొన్ని విషయాలు మర్చిపోయావు. ఇదే విషయం మేము డాక్టర్కి చెప్పాం. డాక్టర్ బాగా అనలైజ్ చేశాక తెలిసింది ఏంటంటే, కొంతకాలం మెమరీ నీ బ్రెయిన్కి యాక్సెస్ లేకుండా పోయింది. నీకు లాస్ట్ 1 yearలో జరిగిన సంఘటనలు ఏం గుర్తులేవు. నీ లైఫ్ 1 year వెనక్కి వెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే, ఆ 1 yearలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు నీ కళ్ళగా వస్తున్నాయి. నీ లైఫ్ 1 year వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ కళలన్నీ నీకు ఫ్యూచర్లో జరుగుతాయి అనిపిస్తుంది. ఇలా కూడా అవుతుందా? అవునరా, ఇవన్నీ నీకు ముందే చెప్తే నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు, బ్రెయిన్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుందని డాక్టర్ చెప్పొద్దన్నాడు. బట్ నువ్వు ఆ కళలని నిజాలనుకొని ఫ్యూచర్ అనుకొని ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నావు. అందుకే చెప్పేస్తున్నాంరా, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, బీ కూల్. ఓకే, ఈ కళలు ఆల్రెడీ జరిగిపోతే మరి డబ్బులేమైనట్టు? నీకే తెలియాలి. అసలు ఆ పాస్వర్డ్ ఏమైంది? కళలో బాస్ కాల్ తర్వాత షాడో క్రూ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. తర్వాత ఆ ఈమెయిల్ ఓపెన్ చేసేలోపు లేపేశాడు. షిట్. అనండ్రా, అందరూ నన్నే అనండి. అయినా నేనేమన్నా కలగన్నానారా? కళలో పాస్వర్డ్ కోసం ఈమెయిల్ ఓపెన్ చేస్తున్నామని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే శంకర్, నువ్వు మళ్ళీ పడుకోరా, అదే కలుస్తుందేమో చూద్దాం. నాకు ఇంతవరకు ఏ కళ 2 సార్లు రాలేదురా. సో మొత్తం పోయినట్టేనా? ఒకటి మిగిలింది. ఏంట్రా? నా కళ. ఏ కళ? శశికళ. కళ చిన్న యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి నేను మర్చిపోయాను కళ. సినిమా స్టోరీయా? లేదు, నిజం. కావాలంటే నా మెడికల్ రిపోర్ట్స్ కూడా చూపిస్తా. మరి ఇప్పుడు ఎలా గుర్తొచ్చా? అదో పెద్ద స్టోరీ. ఇప్పుడే నిజం అన్నావు కదా. అబ్బా నిజమే, కానీ పెద్ద స్టోరీ. మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో చెప్పు. తార్నాకలో. నీ క్వశ్చన్ చెప్పాలా? ఆ రోజు అనుకోకుండా ఏం కలవలేదు.
ప్లాన్ చేసుకొని వచ్చే కలిసా. అవునా? యూ చీట్. సరే వదిలే, నువ్వు చెప్పు, మన లాస్ట్ టైం ఎప్పుడు కలిసాం? లాస్ట్ టైం నువ్వేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేసావు. ఇంపార్టెంట్ విషయమా? యా, ఏదో బిగ్ బిలియన్ డే పాస్వర్డ్ అని కోడ్ చెప్పావు. ఇప్పుడుందా నీ దగ్గర అది? అవును, ఏదో డిస్కౌంట్ కూపన్ కోడ్ అని సేవ్ చేసి పెట్టా ఫోన్లో. ఏది? ఎస్ ఎస్ ఎస్. వాట్ హ్యాపెన్? నీకు తెలుసా దీని వాల్యూ ఏంటో? డిస్కౌంట్ కూపన్కే ఇంత ఎక్స్ప్రెషనా? ఆయన నాకంటే వాల్యూనా? నీకంటే కాదులే, దేవుడు నా కళ నిజం చేయడానికి 2 కళలు పంపించాడు. ఒకటి ఆ కళ, రెండోది ఈ కళ. శంకర్, మన కార్ ఇక్కడే ఉంది. బేబీ, మనం ఇప్పటి నుంచి బెంజ్ కంటే తక్కువగా ఎక్కేదే లేదు.